హాయ్ గైస్. సో గోల్డ్ చూసుకుంటే ఈరోజు ఓవరాల్గా బయస్ ఓకేనే. ఏదైతే వీడియోస్ ఉన్నాయో డైలీ ఫోర్కాస్ట్ వీడియోస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా అసలు డైరెక్షన్ ఏంటి, ఈరోజు మార్కెట్ డైరెక్షన్ ఏంటి అని చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఈరోజు వీక్ పరంగా చూసుకుంటే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ నుంచి మార్కెట్ టార్గెట్ ఇది. మనం ఇక్కడ ఒక ఏరియాలోకి వచ్చింది మార్కెట్. సో వీక్ మళ్ళీ ఏరియాలు టేక్అవుట్ అవ్వాలి, లేదంటే ఇందులో 50% ఏదైనా రీచ్ అవ్వాలి. ఏదైతే వీక్ పాయింట్ ఉంది కదా, వీక్లో 50%. సో అంతవరకు మనం వీక్ బుల్లిష్ ఉన్నాం. సో ఈ వీక్ పరంగా చూసుకున్నా కూడా బుల్లిషే. ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది, ఓకేనా. సో మార్కెట్ ఓవరాల్గా ఈ 0.5% లెవెల్ వరకైనా మార్కెట్ అయితే వెళ్తుంది. సో మనం ఇక్కడ నుంచి బుల్లిష్ అయితే ఉండవచ్చు, ఓకే. సో ఇప్పుడు డే పరంగా చూసుకుంటే మనం బుల్లిష్ ఉన్నాం. బట్ ఈరోజు మార్కెట్ ఆల్రెడీ టార్గెట్ ఫిల్ చేసుకుంది, ఓకేనా. బట్ మన టార్గెట్ ఓవరాల్గా అప్ సైడ్ ఉంది కాబట్టి సో మనకి ఏం కావాలంటే లండన్ సెషన్లో మనకి డౌన్ సైడ్ వచ్చి, సో లండన్ సెషన్లో లో క్రియేట్ చేసుకుని మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వస్తే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అదనమాట. సో ఓవరాల్గా గోల్డ్ చూసుకుంటే అప్ సైడ్ ఉంది, ఓకే. సో నెక్స్ట్ USD/JPY. సో USD/JPY చూసుకుంటే ఫస్ట్ వీక్ పరంగా చూద్దాం, ఓకేనా. సో వీక్ అయితే ఏదైతే ఇక్కడ ఒక FVG క్రియేట్ చేసింది, ఓకేనా. ఇక్కడ నుంచి ఏదైతే మీకు మార్కెట్ చూడండి, ఇదొక మనకి రిజెక్షన్ బ్లాక్. మార్కెట్ ఆ రిజెక్షన్ బ్లాక్ నుంచి మనకి రియాక్షన్ ఇచ్చింది. సో ఇచ్చాక మార్కెట్ ఏం చేసింది, ఒక ఇన్సైడ్ క్లైన్ క్లోజ్ చేసి మనకి ఇక్కడ ఒక FVG క్రియేట్ అయింది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు FVG క్రియేట్ అయింది కాబట్టి మనం మార్కెట్లో ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఉండొచ్చు. ఇన్సైడ్లో క్లోజ్ చేస్తే ప్రీవియస్ వీక్ కానీ ప్రీవియస్ డే కానీ ఇన్సైడ్లో క్లోజ్ వచ్చింది అనుకోండి, ఆ ముందున్న డైరెక్షన్ ప్రకారం వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఒక కీ లెవెల్ దగ్గర వీక్లీ టైం ఫ్రేమ్ వచ్చి క్లోజ్ వచ్చింది కదా. సో మీకు ఇక్కడ క్లాసిక్ ఎక్స్పెన్షన్ కానీ మిడ్ వీక్ రివర్సల్ కానీ ఫామ్ చేస్తే ఈ FVGలో మీరు ఇక్కడ నుంచి బై సైడ్ ఉండొచ్చు, ఓకేనా. సో అది ఎవరు నెక్స్ట్ డే పరంగా చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ఇంకో లో తీసుకున్నారు. సో ఇప్పుడు డే పరంగా చూసుకుంటే సెల్లింగ్లో ఉంది, ఓకేనా. సో అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ మీకు సెల్లింగ్ ఉంటుంది. మీకు ఓపెన్ హై లో క్లోజ్ కానీ ఓపెన్లో హై క్లోజ్ అంటే మార్కెట్ ఒకవేళ మీకు బయాస్ డౌన్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఏమవ్వాలి, ఓపెన్ హై లో క్లోజ్ చేయాలి, ఓకేనా. అదే మార్కెట్ మీకు ఒకవేళ బయాస్ డౌన్ సైడ్ ఉందనుకోండి, అదే అప్ సైడ్ ఉందనుకోండి, ఓపెన్ లో హై క్లోజ్ చేస్తుంది. అదే ఒకవేళ మీకు డౌన్ సైడ్ ఉందనుకోండి, ఓపెన్ హై లో క్లోజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ మార్కెట్ ఏమవుతుంది, ఒకవేళ ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ మన FVGలోకి రావాలి కదా. సో FVGలోకి వచ్చింది. సో ఓపెన్ లో వచ్చేస్తుంది అనమాట. సో లో ఈరోజు కానీ రేపు కానీ ఫామ్ చేసి హైలో క్లోజ్ చేస్తుంది, హై చేసి లో చేసి క్లోజ్ ఇస్తుంది అనమాట, ఓకేనా. అలా ఉంటుంది. సో ప్రజెంట్ ఈరోజు అయితే మీరు డౌన్ సైడ్ ఉండొచ్చు. మళ్ళీ అందులోకి రీట్రేస్మెంట్కి వెళ్తే వెళ్ళి లండన్ చేస్తున్న మళ్ళీ డౌన్ సైడ్ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. ఈ FVG నుంచి వన్స్ ఇక్కడ మీకు లేదా లండన్ సెషన్ మీకు అప్ సైడ్ కన్ఫర్మ్ చేసిందా, సో మీరు ఆల్రెడీ కీ లెవెల్స్లో ఆల్రెడీ లిక్విడిటీ లెవెల్స్ ఆల్రెడీ తీసుకున్నారు, మార్కెట్ తీసుకుంది, ఓకేనా. సో తీసుకుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి అప్పుడు బై సైడ్ ఉండొచ్చు. సో ప్రజెంట్ లండన్ సెషన్ ఎలా కన్ఫర్మేషన్ ఇస్తుంది అన్న బట్టి చూడండి, ఓకేనా. సో ఈ వీక్ అయితే మీరు ట్రేడ్ చేయడానికి అన్ని విధాలుగా బాగుంది, ఎందుకంటే మీకు మార్కెట్లో న్యూసెస్ ఉన్నాయి మంచిగా, ఓకేనా. సో క్లారిటీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఓకే. అది USD/JPY అయితే నెక్స్ట్ EUR/USD, ఓకేనా. సో EUR/USD ఫస్ట్ వీక్ సో వీక్ చూసుకుంటే మనకి క్వాడ్రంట్ లెవెల్ నేను చెప్పాను కదా, 0.5 లెవెల్ నుంచి మార్కెట్ రియాక్షన్ ఇచ్చింది. లాస్ట్ వీక్ కూడా దీని గురించి మాట్లాడాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని చెప్పుకున్నాం. సో అదే జరిగింది. బట్ ఇన్సైడ్లో క్లోజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ప్రీవియస్ వీక్దే బయాస్ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మనకు అప్ సైడే మన బయాస్, ఓకేనా. సో ఈ లిక్విడిటీ హంట్ చేస్తుంది.
ఫస్ట్ ఏమైంది, ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఏదైతే ప్రీవియస్ వీక్ ఇన్సైడ్ క్యాండిల్ లిక్విడిటీ అయితే మార్కెట్ హంట్ చేస్తుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా పైకి. ఓకేనా. సో మనం ఈరోజు డే పరంగా చూసుకుంటే మీరు చూసుకుంటే సింపుల్గా అంత లిక్విడిటీ తీసుకుంది ఏదైతే ఈ ప్రీవియస్ డే క్యాండిల్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ మొత్తం లిక్విడిటీ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మనం స్టిల్ డే పరంగా చూసుకున్నా కూడా బులిషే ఉన్నాం అనమాట. ఓకేనా. బట్ ఫస్ట్ మార్కెట్ లో క్రియేట్ చేసి ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్తే అది ప్రాపర్ ఎంట్రీ వస్తుంది. ఓకేనా. సో అది యూరో యూఎస్డి. నెక్స్ట్ మనకు జీబీపీ యూఎస్డి. సో జీబీపీ యూఎస్డి వీక్ చూసుకుంటే మనకి ఒక ఐఆర్ఎల్లో ఉంది మార్కెట్. ఓకేనా. సో జీబీపీ యూఎస్డి మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక ఐఆర్ఎల్ నుంచి ఇక్కడ రియాక్షన్ ఇచ్చి ఆల్రెడీ కొంతవరకు వెళ్ళింది మార్కెట్, కానీ ఇంకా టార్గెట్ ఇచ్చి చేయలేదు. ఓకే. సో మళ్ళీ 0.5 లెవెల్ నుంచి మనకి రిమైనింగ్ ఎఫ్ఏజ్ నుంచి మనకు మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది. సో మనకు ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం అప్ సైడ్ ఉండొచ్చు, తర్వాత ఏదైనా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డే పరంగా చూసుకుంటే మనకి బుల్లిష్ ఉన్నాం చెప్పాను కదా. ఫస్ట్ మనకు పైన లిక్విడిటీ తీసుకోవాలన్నమాట. సో లిక్విడిటీ తీసుకున్నాక తర్వాత ఏదైనా. సో మార్కెట్ టార్గెట్ ఇది హిట్ చేసి తర్వాత మనకు ఒక డౌన్ సైడ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్ అంటాం. లేదు మార్కెట్ ఫస్ట్ ఇది టార్గెట్ అది ఏదైతే ఇది హంట్ చేసి మార్కెట్ అప్పుడు పైకి వెళ్ళిందంటే అప్పుడు ఇక్కడ నుంచి మీరు స్టిల్ కంప్లీట్గా బుల్లిష్ ఉండొచ్చు. ఓకేనా. సో ఆ విధంగా మీకు అందుకే మండే ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మండే ట్యూస్డే చాలా ఇంపార్టెంట్ డేస్. ఏం చేస్తుంది ఏంటని చూసుకుని ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకేనా. నెక్స్ట్ సో జీబీపీఎస్డీ అయితే ఓవరాల్గా ఈ రోజుకైతే బులిషే ఉండొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఏదో ఒక లిక్విడిటీని హంట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ కన్సల్ట్ అంతా ఒక రేంజ్లోనే అవుతుంది కదా. ప్రీవియస్ డే క్యాండిల్లో ఆర్ హై ఒక రేంజ్లోనే అంతా ఫామ్ అవుతుంది తప్ప హై నుంచి కానీ లో నుంచి కానీ మార్కెట్ లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి మీరు, అంతేగాని ఎలాగా మిడిల్లో రన్ అవుతున్నప్పుడు తీసుకుంటే మీకు అసలు తప్ప ఇంకేం ఉండవు. ఓకేనా. ఫస్ట్ వెయిట్ చేయండి, ఏదో ఒకటి హంట్ చేసే వరకు వెయిట్ చేసి అప్పుడు తీసుకోండి. సో ఎంజీస్ అయిపోయింది. సో ఎన్కి చూసుకుంటే డే పరంగా చూసుకుంటే మీకు ఆల్రెడీ బులిష్ అని చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇక్కడ హంట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ నుంచి హంట్ చేశాక మనకు మార్కెట్ కంప్లీట్గా బులిష్ వెళ్ళిపోతే మళ్ళీ ఆల్ టైమ్ హై ఉంటుందని చెప్పుకున్నాం. సో అదే మార్కెట్ చేసింది. సో ఇప్పుడు డే పరంగా చూసుకున్నా కూడా కంప్లీట్గా బులిషే ఉన్నాం. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ డే పరంగా కూడా మనకి సిఎస్డే అంటే చేంజ్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ట్రెండ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా మన టార్గెట్ అప్ సైడే. సో ఇప్పుడు ఈ మార్కెట్ ఎక్కడలోకి వచ్చింది, ఒక ఐఆర్ఎల్లోకి వచ్చింది. ఓకేనా. సో ఈ ఐఆర్ఎల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి కండెన్సేషన్ కన్ఫర్మ్ చేస్తే వీ కెన్ గో విత్ బై సైడ్. ఓకేనా. అంటే మనం బై సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంట్రీస్. సో ఓవరాల్గా ఆల్ టైమ్ హై టార్గెట్. ఓకే. సో అది ఎంఎన్క్యూ. సో ఇది ఓవరాల్గా వ్యూ అనమాట. మీరు వీడియో ఒకసారి చూసి ఎవరైతే కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒకసారి మీరు కరెక్ట్గా చేశారా లేదా, లేకపోతే నేను నైట్ చెప్పాను కదా సో అది కరెక్ట్గా చేశారా లేదా ఏంటన్నది చూసుకొని చేయండి. ఓకే. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు మన ఛానల్లో 70 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రీచ్ అస్సలు రావట్లేదు. సో నార్మల్ వీడియోస్ కూడా పెడతాం అంటే అసలు రీచ్ రావట్లేదు. ఓన్లీ ఈ వీడియోస్ చేయడం వల్ల మనకు ఎంతో కొంత వ్యూస్ వస్తే ఒక రీచ్ వచ్చింది అనుకోండి, నేను లైవ్ చేస్తాను డైరెక్ట్ లండన్ సెషన్ న్యూయార్క్ సెషన్లో లైవ్స్ పెడతాను యూట్యూబ్లో. కానీ కనీసం వ్యూస్ రానప్పుడు ఏం పెట్టి వేస్ట్ కదా. సో ఎంతో కొంత సపోర్ట్ ఉంటే నేనైనా పెట్టడానికి నాకైనా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఛానల్ వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ఫుల్ అవుద్ది. ఓకేనా. సో అది బాయ్ మరి.